హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో కలుసుకుందాం. కుకింగ్ వీడియోలో కలుసుక 3 days అవుతుంది. ఆల్రెడీ కుకింగ్ చేస్తున్నాం. కాకుండా చికెన్ ఇప్పుడు అన్నీ కలిపి చేయటం లేదు, ఇంకొక వెరైటీ చేస్తున్నాం ఈరోజు. చూడండి, చికెన్లో ఇప్పుడు ఆయిల్ పోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇది ఇంకొక వెరైటీ అనమాట. చూడండి మీరు, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు చికెన్ లివర్ కాదు, ఓన్లీ చికెనే. చికెన్ ఒక వెరైటీ చేస్తుంది. కాకుండా దీంట్లో కొత్తిమీర కూడా వేయకూడదు దాంట్లో. ఇందుకు తర్వాత వేద్దులే మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడి అవుతుంది. ఏంది తిప్పే అంతే. పట్టు ఏం తీసిపోయింది? ఎవరు ఇక్కడ ఏం తీసిపోతే? చూడరా, ఉల్లిపాయ, టమాటా ముక్క ఒక్కడు కూడా పనిపోక. ఉల్లిపాయ, కొత్తిమీర, ఉల్లిపాయ వేసేద్దాం. సరిపోతా? కొత్తిమీర కొంచెం చాలా ఉంది కదా కొత్తిమీర. కొద్దిగా చికెన్ కడుక్కొని నీళ్ళు మొత్తం వడిసేదారు పెట్టుకోకూడదు. చికెన్ చూడండి, ఈరోజు ఇంకొక వెరైటీ చేస్తాం. చికెన్ కొంచెం అల్లమే కొంచెం పసుపు ఫస్ట్ లైట్గా ఉల్లిపాయ దానికి. నూనెలో, ఆయిల్లో ఉల్లిపాయ, కొత్తిమీర, పుత్తన వేసాను. అవి ఫ్రై ఇప్పుడు ఎగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పోతే ఉప్పు కూడా వేసేది లైట్గా, కొంచెం పసుపు వేస్తున్నాం అది వేగడానికి లైట్గా. చూడు, అడుగు అనుకున్నా. చూడు, ఫ్రెండ్స్ చూడండి. రేయ్ వరా, దిగు బయట బా. చూడండి ఫ్రెండ్స్, గంట తీసుకురా. కరెంట్ బయట కరెంట్ ఉంది. పట్టు, చించుకో, పోయాలా? పట్టు ఇటు పట్టుకో. ఫ్రెండ్స్, కొంచెం అల్లం వేస్తాను దీంట్లో. ఉల్లిపాయ వేగిన తర్వాత మొత్తం అడుగుంటుకుంటుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు వేసాం. ఇప్పుడు అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్వే జరిగి తాగు. చికెన్ గన్ని తీసుకో. అల్లం వేసే ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. బాగా నీళ్ళు గట్టి తీసుకో. గట్టిగా పిసుకు నీళ్ళు.
ఏం ఓకే చూడండి ఫ్రెండ్స్, చికెన్ మొత్తం కలిపేసాయి. మొత్తం పెట్టి కొంచెం చూడండి. ఇప్పుడు చికెన్ వేసాం, దాంట్లో చికెన్ ఆ ఆయిల్లో ఆ తాలింపులో చికెన్ మొత్తం బాగా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి, టమాటా వేసేయాలి. అప్పుడు ఒక 2 minutes 5 minutes బాగా ఫ్రై అవ్వాలి. దా ఫ్రెండ్స్, కలుపు దాన్ని. నీకు ఇంకా పచ్చడి 4 టమాటా పోసి చేసానా? తక్కువ పెట్టమంట, ఎందుకు పెట్టిన తక్కువ? అందుకే గుడ్డ అనుకుంటుంది. చాలే అంటే చూడండి, చికెన్ బాగా డ్రై అవుతుంది నూనెలో, బాగా డ్రై అవ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత నూనెలో ఇంకా 5 minutes. వరే దాంట్లో నీళ్ళ కింద కట్టలు పెట్టు, ఆరిపోయింది చూడు. చూడండి ఫ్రెండ్స్, బాగా దాన్ని ఉడకాలి నూనెలో. చూడండి ఫ్రెండ్స్, ఏమైనా మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది. సార్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయలేదా, ఏం చేస్తాను, నేను చెప్తుంటాను చేస్తాను అంతే. చూడండి, ఇంకా ఉందిగా ఆయిల్ ఉందిగా, మంట ఫుల్ పెట్టు, ఏం వద్దు, పసుపులు ఏం పెట్టదు. బాగా డైవ్ అని గట్టి కావాలి ముక్క, నూనెలో ఉడికి బాగా గట్టి కావాలి ముక్క. బాగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ముక్క. టమాటా బాగా ముక్కలు మొత్తం ఉడకాలి, బాగా గట్టిగా ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత టమాటా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం అంటే వీడియో చేస్తున్నా, వస్తున్నా. పాలు కనిపిపోయి చెప్తాను. పెరుగు పెడతానే చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఒక 2 minutes బాగా డ్రై అవ్వాలి. చికెన్ ముక్కప్పుడు గట్టిగా ఉంటుంది చికెన్ ముక్క. ఫ్రెండ్స్, ఇది చూడండి ఆయిల్ ఎట్లా ఉందో, నీట్ పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఎట్లా ఉందో ఎట్లా. అప్పుడు చికెన్లో నూనెలో ముక్క బాగా తాలింపులో నూనె ఉంది కదా, నూనెలో బాగా ముక్క బాగా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మెత్తగా ఉండదు అన్నమాట, గట్టిగా ఉంటుంది అన్నమాట. చికెన్ పకోడీ ఉంటుంది చూడు, అట్లా ఉంటుంది అన్నమాట ముక్క. చూడండి ఎట్లా గట్టిగా చూడండి మేడం, ఎట్లా గట్టిగా చూడండి. ఒకసారి గంట తీసుకెళ్ళి బాగా చూడండి మేడం, ఇది ఎట్లా ఉంది చూడు, అది అట్లా గట్టిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా టమాటా
ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా సార్, టమాటా కొంచెం ఉడికిన తర్వాత కారం వేస్తాం, కారం కొంచెం పసుపు వేస్తాం. ఉడికిన తర్వాత మీకు తెలుసు కదా, ఉడికిన తర్వాత లైట్గా మసాలా వేస్తాం, గరం మసాలా వేసి ఇంకా దింపేయటం అంతేముంటుంది. కాబట్టి టమాటా కొంచెం ఉడికిన తర్వాత కారం వేస్తారు. కారం వేసిన తర్వాత మీకు దాన్ని తెలిసిందే విషయం. కాకుంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో పెట్టానంటే మీకు తెలుసు కదా, మాకు తెలుసు కదా, మళ్ళీ వీడియో ఎందుకు చేసామని మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్. కాకుంటే చికెను ఎట్లా అంటే ఫస్ట్ తాలింపులో నూనెలో కానీ ఉత్త చికెన్ కానీ వేస్తే గట్టిగా అయితే అనమాట, అందుకోసం పెడుతున్నాయి వీడియో ఫ్రెండ్స్. అది ఇంకొక వెరైటీగా చికెన్ చేసిందని చెప్పింది మీకు. పోతే ఫ్రెండ్ ఈ టమాటా వేసాం కదా, టమాటా వేసిన తర్వాత కారము వేస్తాం. కారం వేస్తే కొంచెం పసుపు వేస్తాం. పసుపు వేసిన తర్వాత ఇంకా ఉడికిన తర్వాత వాటర్ కొంచెం వేస్తాం. వాటర్ తర్వాత ఇంకా మసాలా ఐటమ్ అంతే. అంటే తెలుసు కదా ఇంట్లో మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి తీసేయడం, దించండి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా రా, లాస్ట్కి కొత్తిమీర పుదీనా కలిపెట్టా. సార్ తిప్పు, సార్ బాగా తిప్పి గట్టిగా పెట్టుకుని ఫ్రెండ్స్. అదిగా కొంచెం అయిన తర్వాత కారం వేస్తాం ఫ్రెండ్స్. బాగా ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం ఫ్రెండ్స్.